నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ టు సీఎం టుడే. బరిలోకి భారతి, వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ, ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరా. జగన్ నమ్మిన బంటూ రిటైర్డ్ అధికారి ఫోన్ చేసి పెద్ద లీడర్లతో మంతనాలు. మధ్య దిగువ శ్రేణి నాయకులైతే ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు. కొన్నేళ్లుగా చాప కింద నీరుల వ్యవహారం. భారతి ఎంట్రీపై పార్టీలో కలకలం. సో ఇది చూస్తుంటే భారతి పార్టీ వ్యవహారాల్లో లీలమవుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ వ్యవహారాలను తన భుజాల మీదకి ఎత్తుకున్నట్టు చూస్తుంది. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీని ఏకతాటి మీద నడపడానికి భారతి ఎంట్రీ అయినట్టు తెలుస్తుంది. ఇక ఫుల్గా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వైసీపీ అధ్యక్షుడు జగన్ సతీమతి భారతి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడడం, చర్చలు జరపడం ఎప్పుడూ లేదు. 2012లో జగన్ అరెస్ట్ అయినప్పుడు 2019 ఎన్నికల సమయంలో మాత్రం ఆమె సొంత గడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక పులివెందులలో బంధువర్గం, పార్టీ ముఖ్య నేతలతో ఎప్పుడన్నా ఒకసారి మాట కలిపేవారు. మిగతా బిజినెస్ వ్యవహారాలు తప్ప రాజకీయాల గురించి ఆమె పార్టీ నేతలతో చర్చించిన దాఖలాలే లేవు. కానీ గత కొద్ది రోజులుగా భారతి యాక్టివ్ అయిపోయారు. పార్టీ నాయకులతో మాటలు కలుపుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలంటూ ఆమె ఆరా తీస్తున్నారు. భారతి సడన్ ఎంట్రీ ఆ పార్టీలో కలకలం రేపుతుంది. బిజినెస్ వ్యవహారాల్లో ఆమె అత్యంత జాగ్రత్తగా ఉన్నట్టు ఇప్పుడు పార్టీ నేతలతో సంప్రదింపుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో చూసారు కదా, ఇది విన్నది ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు కేవలం తన బంధువర్గాలతో జస్ట్ తన యొక్క బిజినెస్ వ్యవహారాల్లో తప్ప ఇట్లా రాజకీయాల్లో ఎన్నడూ కూడా కలగజేసుకొని భారతి ఇప్పుడెందుకు రాజకీయాలకు వస్తుంది, మళ్ళీ ఇప్పుడెందుకు రాజకీయాల గురించి ఆరా తీస్తుంది, ఎవరు ఏం చేస్తున్నారని ఎందుకు ప్రశ్నిస్తుంది అనే విషయాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇక డీటెయిల్స్లో చూసుకుంటే మన భారతి ఇంతకు ముందెన్నడూ కూడా రాజకీయ అనుభవం కూడా లేని ఒక మహిళ. సో అలాంటి మహిళ ఇప్పుడెందుకు మొత్తం రాజకీయాల గురించి తన భుజాల మీదకి ఎత్తుకోవాలని చూస్తుంది. అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం వాటి డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ యొక్క టెన్షన్స్తో జగన్ నిజంగానే తగ్గిపోయాడా, అంటే ఒక స్టెప్ వెనకేసినట్లేనా, అంటే తన భర్తకి సహాయంగా తన భర్తను మళ్ళీ తిరిగి యాక్టివ్ చేయడానికే భారతి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారా, అంటే తన భుజాల మీదకి రాజకీయాన్ని ఎత్తుకున్నట్టే తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే తన భర్త బాధలు చూడలేకే భారతి మళ్ళీ తను ఆరా తీస్తున్నట్టు రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, పార్టీలో అంతర్గత కలహాలేంటి, పార్టీలో ఎవరు ఎక్కడ ఉన్నారనే దాని గురించి మొత్తం కూడా ఇప్పుడు తనే చూసుకుంటున్నట్టయితే మొత్తం ప్రచారం జరుగుతుంది. ఇంకా డీటెయిల్గా చూసుకుంటే అయితే ఆ నియమాలే పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. జగన్ స్వయంగా చెప్పినట్టుగా ఆయనకు సెల్ ఫోన్ లేదు. భారతి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ 3 రకాల పద్ధతిలో పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. బాగా ప్రముఖులైన పార్టీ నాయకులతో ఆమె నేరుగా మాట్లాడుతున్నారు, ఫోన్లోనూ మాట్లాడుతున్నారు. కానీ తన ఫోన్ నుంచి మాత్రం కాదు, జగన్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ మద్యం కేసులో చిక్కుకున్న ఓ రిటైర్డ్ మధ్యస్థాయి అధికారి ఫోన్ నుంచే ఆమె పెద్ద లీడర్లతో మాట్లాడుతున్నారు. అదే పార్టీలో మధ్యస్థాయి నేతలతో సంప్రదించాల్సి వచ్చినప్పుడు మరో పంథా అనుసరిస్తున్నారు. ఎవరో ఒక నాయకుడిని తన వద్దకు పిలిచి, మేడం గారు ఇక్కడే ఉన్నారు, మీతో ఇలా చెప్పమన్నారు అని మాట్లాడిస్తున్నారు. అవసరమైతే ఆమె కూడా మాట్లాడతారు. మరీ కింది స్థాయి వారైతే ఆ పార్టీ జిల్లా నేతలు వెళ్ళి ఆమె తరపున వారితో మాట్లాడుతున్నారు. కొందరు వైసీపీ నేతల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆమె ప్రస్తుతానికి వైసీపీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తున్నట్టు చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నది లేదు. ఉద్యమించండి, ధర్నాలు చేయండి అని అందరికీ చెప్పిన ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని కూడా ఆయన దూరం పెట్టేశారు. దీంతో పార్టీ నేతలకు ఆయనకు మధ్య అఘాతం పెరుగుతుంది. కార్యకర్తలతో సరాసరిగా నాయకుడు లేకుండా పోరాటాలు ఏంటని క్యాడర్కు అర్థం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా జగన్ మాత్రం ప్యాలెస్ దాటి బయటకు రావడం లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆయనకు చెప్పేవారు లేరు. ఒకవేళ ఆయనకు చెప్పినా పట్టించుకోలేరు. ఇటీవలి కాలంలో చేపట్టిన పనులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు విఫలమయ్యాయి. ఇక మొన్నటికి మొన్న యూరియా, మెడికల్ కాలేజీల విషయంలో ఆర్భాటం చేసిన ఆ తర్వాత ఇక తుస్సుమనిపించింది ఈ వ్యవహారం. జిల్లా క్షేత్రస్థాయి నాయకులకు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. జగన్ కు ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు. పార్టీలో ఉన్న అసమ్మతిని, అసంతృప్తిని సద్దుమణిగించడానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నది ఇక జరగమెరిగిన సత్యం. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది కాలానికి పార్టీ తెరమరుగవుతుందన్న కొందరి నేతల అభిప్రాయాలతో భారతి అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. జగన్ కార్యకలాపాలు ఎలా
ఉన్నప్పటికీ పార్టీ నేతలను ప్రత్యక్షంగా సమన్వయపరిచే బాధ్యతను ఆమె తీసుకున్నట్టు చెబుతున్నారు. సో చూసారు కదా, అయితే భారతి ఇక్కడ రాజకీయాల్లోకి ఎంట్రీ కావడానికి ముఖ్య కారణం ఇది. అంటే జగన్ పట్టించుకోవడం లేదు. ఇక ఆల్రెడీ ధర్నాలు చేయండి, స్ట్రైకులు చేయండి, యూరియా కోసం రైతులకు అండగా నిలబడండి అని జస్ట్ అక్కడ ప్యాలెస్ నుంచి కొన్ని సూచనలు ఇస్తున్నాడే తప్ప ప్రత్యక్షంగా వచ్చి మాత్రం దేంట్లో పార్టిసిపేట్ చేయడం లేదు. కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడం లేదు, నాయకులకు అండగా నిలబడడం లేదు. కేవలం ప్యాలెస్ దాటి అడుగు కూడా బయట పెట్టడానికి ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇదే తరహా వ్యవహరిస్తే పార్టీ విచ్ఛిన్నమైపోతుందని భావించిన భారతి ఇప్పుడు తన భుజాల మీద ఈ వ్యవహారానంతా ఎత్తుకున్నట్టు తెలుస్తోంది. సో అందుకోసమే భారతి కూడా ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే, నా దగ్గర సెల్ ఫోన్ లేదని జగన్ చాలా సందర్భాల్లో చెప్పిన విషయం కూడా తెలిసిందే. సో ఇప్పుడు భారతి దగ్గర కూడా ఉందో లేదో తెలియదు, కానీ ఆమె వ్యవహార శైలి కూడా ఇలాగే మారిపోతుంది. అంటే ఎవరైనా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో మాట్లాడాలి అంటే తన నమ్మిన వ్యక్తులను పిలిపించి, అంటే పార్టీలో సీనియర్ వ్యక్తిని పిలిపించి ఆయన ఫోన్ ద్వారానే వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరి సరే, అంత పెద్ద సీనియర్స్ కాకపోయినా మధ్యతరగతి నాయకులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక సీనియర్ నాయకుడిని పిలిపించి వారి ఫోన్ నుంచి భారతి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అంటే మేడం ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారంటని ఫస్ట్ వాళ్ళు మాట్లాడి మేడంకి ఇచ్చిన తర్వాత, అదే భారతి మేడంకి ఇచ్చిన తర్వాత భారతి మేడం కూడా వాళ్ళకి దిశానిర్దేశాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి కింది స్థాయి అధికారులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక స్థాయి ఉన్న అధికారిని వాళ్ళ దగ్గరికి పంపించి మేడం ఇది చెప్పమన్నారు మీకు అని ఇలా సందేశాలు పంపుతున్నట్టు తెలుస్తుంది. సో భారతి వ్యవహార శైలి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అని అంటే మనం డీటెయిల్గా చూసుకుంటే 2012 టైంలో, అయితే 2012లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అప్పుడు తండ్రి మరణం ఒక సెంటిమెంట్ అయింది, జైలుకి వెళ్ళడం ఒక సెంటిమెంట్ అయింది. అంటే తండ్రి చనిపోయినా సరే ప్రజల కోసం పోరాడుతూ ఇలా జైలుకి వెళ్ళాడు కదా అనేది ఒక సెంటిమెంట్ అనమాట. ఈ రెండు సెంటిమెంట్లకు తోడు ఒక మగ అభ్యర్థి లేకపోయినా సరే, వాళ్ళని డెవలప్ చేయడానికి ఒక నాయకుడు లేకపోయినా సరే, ఇటు చెల్లి తల్లి జగన్మోహన్ రెడ్డి చెల్లినటువంటి షర్మిల, తల్లినటువంటి విజయమ్మ ఇద్దరు కూడా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రచారాన్ని సాగించారు. ఏకంగా షర్మిల అయితే పాదయాత్రలు కూడా చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో వీరిద్దరి మధ్య ఈ మద్దతు కావడం వల్ల, అంతేకాదు మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం, ఇటు తండ్రి చనిపోయిన సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం, అటు ప్రజల కోసం పోరాడి జైలుకి వెళ్ళినట్టు కొన్ని వార్తలు రావడం, సో ఈ సెంటిమెంట్లన్నీ వర్కౌట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సో సీఎం అయిన తర్వాత ఏమైంది, ఎవరైతే సీఎం అవడానికి కారకులు అయ్యారో వాళ్ళనే గెట్ అవుట్ అంటూ బయటికి నెట్టేశారు. అది ఎవరో కూడా మీకు తెలుసు, చెల్లి తల్లి. సో ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఆ చెల్లి తిరిగి రాదు, ఈ తల్లి వ్యవహరించదు. సో ఇప్పుడు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ సంస్థాగతంగా నిలవడానికి, పార్టీ అభివృద్ధి చెందడానికి మళ్ళీ ఒక మహిళే అవసరమైంది. ఎస్, సో ఇప్పుడు భయపడుతూ ప్యాలెస్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భారతి చేతిలో పెట్టేసినట్టు వ్యవహారాలన్నీ తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ తన భార్య అయినటువంటి భారతిని ఈ వ్యవహారాలన్నీ తన నెత్తిన వేసుకొని వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. సో అప్పుడు మహిళలే అండ కావాల్సి వచ్చింది, ఇప్పుడు భార్య అయినటువంటి మహిళే అండ కావాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు వర్కౌట్ అయింది సెంటిమెంట్, కానీ ఇప్పుడు కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని లేదు కదా. అప్పుడు మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లు ఇక్కడ భార్య సెంటిమెంట్ కూడా ఎలా వర్కౌట్ అవుతుందని వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఒక మహిళ ఇవన్నీ చేయగలుగుతుందా? అఫ్కోర్స్ చేయగలుగుతుంది, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ వ్యవహారాలని, ఒక ఇంటిని నడపగల మహిళ ఇవన్నీ చేయగలుగుతుంది. కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి భారతి కూడా ఈ వ్యవహారాలన్నీ తన చేతుల మీద నడిపిస్తుంది కదా, మంతనాలు జరుపుతుంది కదా, అధికారులతో మాట్లాడుతుంది కదా. మరి చివరికి ఇది ఎంతవరకు దారి తీస్తుందో, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కి ఈ స్ట్రాటజీ ఏ వరకు వర్కౌట్ అవుతుందని కూడా వెయిట్ చేసి చూద్దాం. సో ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.